జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి నియోజకవర్గంలో 1,40,00,000 రూపాయలు ఎంపీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎంపీ. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతుందని స్పష్టం చేసిన బిశెట్టి వెంకట సత్యవతి. వాస్తవ కథనాలు ప్రచురిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జిల్లావాణి ఛానల్ నిలుస్తుందని స్పష్టం చేసిన ప్రభుత్వ చిర్ల. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఆయన స్వగృహం వద్ద జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరించిన జగ్గిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు. పెందుర్తిలో నిర్వహించిన రంగవల్లి వివిధ పోటీలతో విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేసిన మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పళ్లం రాజు. కాకినాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన హస్తం నేతలు. వార్తా కథనాలను జిల్లావాణి న్యూస్ ఛానల్ పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు వెలుగెత్తి చాటుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రభుత్వ మరియు కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఆయన స్వగ్రామం వద్ద శనివారం ఉదయం జిల్లావాణి న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ వార్తా కథనాల ద్వారా ప్రతినిత్యం ప్రజల పక్షాన నిలుస్తున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లావాణికి వీక్షకులకు యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వీక్షకులందరికీ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మరి ప్రజల మధ్య ప్రభుత్వం మధ్య వారధిగా ఉండి తద్వారా మరి ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ వారి వద్దకు విషయాలు వారి దృష్టికి విషయాలను తీసుకెళ్తూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయబద్ధమైనటువంటి పరిపాలన సాగే విధంగా మరి జిల్లావాణి పత్రిక కూడా మరి సహకరించాలని, అలాగే ఆ యొక్క వీక్షకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి సందర్భంగా మరి వీక్షకులందరికీ కూడా వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరేయాలని ఆకాంక్షిస్తూ మరొకసారి వీక్షకులందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వర్గాలు గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇక దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల జనసేన పార్టీ వారు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ దశలో జీవీఎంసీ 97వ వార్డు చిన్నముషిటివాడ పాత ఊరు నందు పార్టీ వార్డు అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్ లీలాధర్ల సారథ్యన ఎస్ఆర్పురం పంచాయతీ పరిధిలో శ్రీ సాయిబాబా ఆలయ ప్రాంగణం నందు స్థానిక నాయకుడు గొరపల్లి సోమినాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు అతిథిగా పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు, యువకులు వేసిన రంగురంగుల ముగ్గులను తిలకించి పరవశించారు. అలాగే వివిధ రకాల ఆటల పోటీలను స్వయంగా పర్యవేక్షించి ఆరంభించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అతిథులు బహుమతి ప్రదానం గావించారు. మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం 3 నెలల్లో టీడీపీ జనసేనలతో స్వర్ణయుగం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనను ప్రజలు కొద్ది రోజులు మాత్రమే భరించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్థానిక నాయకులు దూది వెంకటరమణ, కాయితి ఎర్రిబాబు, నడుపూరి రాజు, శివకుమార్, గొల్లవిల్లి కనకరాజు, గణేష్, కంచర్ల వరప్రకాష్, కనకరాజు, జగన్మోహన్, పాత్రుడు, సుధాకర్ రాజు, రాపర్తి కిషోర్, ఎర్ర నాగరాజు, శానాతి దేముడు, బంటు రమేష్, సురేష్, ఆర్ఎస్ నాయుడు, గొల్లవిల్లి శ్రీను పాల్గొన్నారు. చాలా ఘనంగా ఈరోజు ఈ ముగ్గులు పోటీ కానీ, కోలాటాలు కానీ, తప్పెడుగుళ్ళు కార్యక్రమాలు కానీ సంక్రాంతి శోభ వచ్చే విధంగా బ్రహ్మాండంగా ఈ గ్రౌండ్లో వీళ్ళు ఏర్పాటు చేయటం మనస్ఫూర్తిగా మా ఎస్ఆర్పురం పార్టీ శ్రేణులు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మా మహిళా కోఆర్డినేటర్లు అందరూ కూడా పర్యవేక్షణలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ పండుగ చాలా గొప్పగా ఘనంగా జరుగుతూ ఉంది. రేపు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి రాజధానిలో ఈ కార్యక్రమాన్ని భోగి మంటల కార్యక్రమంలో కూడా ఇద్దరు కలిపి పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. మా ఆశ, మా కోరిక, మా పట్టుదల అన్నీ కూడా
ఈ 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచి వారు ఎదగటమే తప్ప రాష్ట్ర ఎదుగుదలలో ఏమాత్రం పాటుపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా 3 నెలల్లో కూలిపోబోతూ ఉంది. రాబోయే మా ప్రభుత్వం రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ మంచి బంగారం లాంటి భవిష్యత్తుని ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలనేదే మా సంకల్పం. గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి, ప్రజల్లో ఒక భరోసాని నింపాయి. ఈ దుర్మార్గుడి పాలన పోయి ప్రజల పాలన, ప్రజలకు ఉపయోగపడే పాలన రాబోతుందని చెప్పి సింబాలిక్గా పండుగ చేసుకుని సంక్రాంతిని ప్రారంభిస్తా ఉన్నా. దాన్ని రేపొద్దున్న మా ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి భోగిమంటల కార్యక్రమంలో రాజధానిలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి బీడుపడే విధంగా రాజధానిని సర్వనాశనం చేసిన అమరావతి ప్రాంగణం ఉందో అక్కడ రేపొద్దున భోగిమంటల కార్యక్రమం వారిద్దరి పర్యవేక్షణలో జరగబోతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రతి గ్రామ పౌరుల్ని కూడా, వీర మహిళలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇది మంచి వాతావరణం, భవిష్యత్తు మందే. యువత కానీ అలాగే రైతులు కానీ ఎవరైతే ఉపాధి కోల్పోయిన వర్గాలు కానీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ ప్రభుత్వం రావటం అనేది మీ గెలుపుగా భావించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరున ఎస్ఆర్పురం మా సర్పంచ్ గారు కానీ అనకాపల్లి నియోజకవర్గంలో 1,40,00,000 రూపాయల ఎంపీ నిధులు పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా 70 లక్షలు వల్లూరు గ్రామం నందు మహిళా సాధికార సామాజిక భవనం నిర్మాణం, 82వ వార్డు ఎస్సీ హాస్టల్ నందు 20 లక్షలతో స్టడీ హాల్ నిర్మాణం మరియు 5 లక్షల రూపాయలతో హాస్టల్ మరమ్మతులు, 82వ వార్డు బీసీ హాస్టల్ నందు 20 లక్షలతో స్టడీ హాల్ నిర్మాణం, 30 లక్షలు విద్యుత్ నగర్ నందు ముదిరాజ్ సంఘ భవన్ నిర్మాణం, మొత్తం 1,45,00,000 రూపాయల పనుల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్, కార్యక్రమంలో ఏఐడబ్ల్యూఏ రిమాండ్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు, అనకాపల్లి పట్టణ యువజన అధ్యక్షులు జాజుల రమేష్, అనకాపల్లి జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె విష్ణుమూర్తి, అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ వెంకటరమణ, 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్, 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రోజు ఉదయం నుంచి నైట్ వరకు మంచి స్పందన లభిస్తుంది. గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ తరలి వచ్చి వాళ్ళ ఆశీస్సులన్నీ తెలియజేస్తున్నారు. వాళ్ళ సహకారం అంతా ఉంటాయని చాలా స్ఫూర్తితో చెప్తున్నారు. ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారికి, అలాగే ఏపీ ఇల్ అండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరు దిలీప్కి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎంపీ గారు ఎంతో కృషి చేసి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన మంత్రి అమర్నాథ్ గారి సహకారంతో ఎంపీ నిధుల నుంచి ఈ ముదిరాజ్ కమ్యూనిటీకి ఈ గ్రాంట్ ఏ విధంగా అయితే చేశారో దానికి మనందరం గర్వపడాలి. ముదిరాజ్ కమ్యూనిటీనే కాకుండా ఇతర బీసీ కులాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్లలో వీటన్నిటిని గుర్తించి దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఫండ్స్ అలొకేట్ చేసి వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి తోడు మన ఎంపీ గారు సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఈ కార్యక్రమానికి సహకరించడానికి మనం ఈరోజు జీవీఎంసీ పరిధిలో 2 హాస్టల్స్కి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 45 లక్షల రూపాయలు గ్రాంట్ చేయటం చాలా అదృష్టంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు గుడివాడ అమర్నాథ్ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో, సీనియర్ నాయకులు, పెద్దలు, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ గారు దంతులూరి దిలీప్ కుమార్ గారి సహాయ సహకారాలతో, స్థానిక కార్పొరేటర్
శ్రీమతి మందపాటి సునీత గారు, మందపాటి జానకి రామరాజు గారు, మా ప్రియతమ ఆత్మీయ సోదరులు, వైసీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ విష్ణుమూర్తి గారు, జాజుల రమేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి అనకాపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడినట్టు యువ నాయకులు, మాకెంతో ఆత్మీయులైన మలసాల ధనమ్మ గారు, రమణరావు గారి పుత్రులు మలసాల భరత్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొక వైద్యురాలనే నేను ఆ వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యేలందరి సహాయ సహకారాలతో, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు అనకాపల్లి గాంధీనగరంలో ఒక బీసీ హాస్టల్కి 20 లక్షలతో ఒక స్టడీ హాల్ని నిర్మించడం కోసమని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. అదేవిధంగా ఎస్సీ హాస్టల్కి కూడా 20 లక్షలతో ఒక స్టడీ హాల్, ఎందుకంటే పిల్లలు లాస్ట్ టైము మా మందపాటి జానకి రామరాజు గారు, మా నాయకులు శేషగిరి గారు, ఇంకా అనేక మంది నాయకులు అందరూ కలిసి చూడటానికి వచ్చాము. ఒకసారి ఏ రకమైన మనం మెరుగులు దిద్దాలి అని చెప్పి ఆలోచన చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు పిల్లలందరూ కూడా నేల మీద కూర్చొని మధ్యలో చదువుకుంటూ ఉన్నారు. ఇమ్మీడియట్గా అమర్నాథ్ గారితో కూడా మాట్లాడి ఎంపీ నిధుల నుంచి మరి ఒక 20 లక్షలు ఒక్కొక్క హాస్టల్కి కూడా గ్రాంట్ చేయటం జరిగింది. అది ఈరోజు రిలీజ్ చేయబడి టెండర్కు వెళ్ళి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో దానికి భవన నిర్మాణం కూడా మొదలయ్యి సుమారుగా ఒక 2 నెలల కాలంలో అది పూర్తి కూడా అవుతుంది. దానికి ఎంతో సంతోషిస్తూ రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే విద్యకి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కోసం మెను అమలులో కూడా సంపూర్ణ పౌష్టికాహారం పిల్లలకు అందాలని అనేక రకమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ సర్వతోముఖాభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ఒక విశిష్టమైన రాష్ట్రంగా ఎదగాలని సంకల్పంతో ఇవాళ మరీ ముఖ్యంగా ఒక చాలా విశిష్టమైన దినం ఈరోజు వివేకానంద జయంతి. మరి ఒక యువ నాయకత్వం మన రాష్ట్రానికి ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఒక మంచి ఆలోచనలతో ఒక భవిష్యత్తు తరాల్ని తయారు చేయాలని ఒక సంకల్పంతో మరి వివేకానందుడు ఏ రకంగా అయితే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన ఒక గొప్ప దేశంగా ఉంచాలని ఏ రకంగా తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుని పుట్టినరోజు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి పడిలేచిన కెరటం నా ఆదర్శం అంటారు వివేకానందులు. మరి ఎందుకంటే పడినా లేచినందుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే మరి దానికి కృంగిపోకుండా మరింత స్పీడ్తో ఒక బంతిలాగా, ఒక సజ్జనులు బంతిలాగా పైకి ఎగురుతారని అంటారు. అటువంటి ఒక స్ఫూర్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మొక్కవోని దీక్షతో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని తెలుసుకుని మరి వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా నవరత్నాల్ని రూపకల్పన చేసి ఇవాళ 99.8% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకుని వచ్చి ఆయనచే ఆశీర్వదించబడిన ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలపడానికి మీ ద్వారా ప్రజలందరినీ కూడా వారి సంపూర్ణ సహాయ సహకారాలు, భగవంతుని ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి గారికి ఉండాలని, ప్రజాప్రతినిధులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉండాలని, ప్రజలంతా కూడా రాబోయే సంక్రాంతి, భోగి, కనుమ పండుగలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో మరి జరుపుకోవాలని అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత సంతోషకరమైన కార్యక్రమంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అంటే 7 నియోజకవర్గాలలో కూడా ఎంపీ నిధుల నుంచి అనేక కోట్ల రూపాయలు వెచ్చించటం తెలుసు. అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా గతంలో అనేక కార్యక్రమాలు మనం చేసి ఉన్నాము. ఈరోజు యాక్చువల్గా గౌరవ స్థానిక మంత్రివర్యులు అమర్నాథ్ గారు కూడా రావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ప్రోగ్రామ్ షెడ్యూల్ మార్చడంతో ఇది మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే పండగ సెలవులు ఇవన్నీ కూడా మనకి లేట్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ అవ్వాలని మంత్రి గారు ఆదేశం మన నాయకులు అందరూ కలిసి శంకుస్థాపన కార్యక్రమం నేను వచ్చినట్లుగానే భావించి మరి మీరు దాన్ని కొనసాగించాలని ఇచ్చిన కారణంతో ఈరోజు 1,45,00,000 రూపాయలకి ఈరోజు శంకుస్థాపన చేయటం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. ఒక సావిత్రిబాయి పూలే గారి ఆదర్శాలతో, ఎందుకంటే మహిళలుగా ఈరోజు ఎవ్వరు ఉన్నత స్థానానికి ఎదిగినా కూడా ఆమెను స్మరించుకుంటూ ఉంటాము.
సో సావిత్రిబాయి గారి పూలే గారి ఆశయాలతో ఒక మహిళా సాధికార భవనాన్ని వల్లూరులో ఈరోజు ఇప్పుడే దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుని వస్తున్నాము. 70 లక్షలతో దాన్ని అక్కడ నిర్మిస్తూ ఉన్నాము. ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఇక్కడ మనం 20 లక్షలు ప్లస్ 25 లక్షలు, ఎందుకంటే ఎస్సీ హాస్టల్లో మనం ఒక 5 లక్షలు రిపేర్స్కి కూడా మనం ఇచ్చాము. ఎందుకంటే భవనంతో పాటు చాలా శిథిలావస్థకు చేరింది. ఒక బ్లాక్ అంతా కూడా మనం ఒక 5 లక్షలు ఎస్టిమేట్ వేశారు డిపార్ట్మెంట్. 5 లక్షలు కూడా రిపేర్స్కి మనం ఎస్సీ హాస్టల్కి ఇవ్వడం జరిగింది. సో బీసీ హాస్టల్కి 20 లక్షలు, 25 లక్షలు ఎస్సీ హాస్టల్కి. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ముదిరాజు సంఘానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి కోసం ఒక భవనం కోసమని గతంలో మన మంత్రివర్యులు కూడా ఒకసారి మనం అంతా కూడా మాట్లాడుకున్న తర్వాత, ఎందుకంటే సంఘాలకు ఇచ్చేటప్పుడు మనం తప్పనిసరిగా మనం ఒక అసోసియేషన్ తరపున ఇవ్వాలని తీర్మానం చేసుకుని ముదిరాజు సంఘానికి 30 లక్షల రూపాయలతో వాళ్ళకి నూతన భవన నిర్మాణం కోసం కూడా నిధులు మంజూరు చేయటం జరిగింది. దానికి కూడా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే నిధులు మంజూరు అయ్యాయి, టెండర్స్ కూడా అయిపోయినాయి. శంకుస్థాపన కార్యక్రమంతో నిర్మాణం కూడా మరి మొదలయ్యి ఇంచుమించు 2 నెలల కాలంలోనే అది కూడా పూర్తవుతుంది. ఎందుకంటే మా ప్రజాప్రతినిధులు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలతో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, ఓటు వేసినా వెయ్యకపోయినా ఎక్కడ అవసరమైతే అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, అదే రకంగా అనకాపల్లి పట్టణవాసులకి నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉన్నా మీకు తెలుసు. అభివృద్ధి పనులకు ఆటంకం కల్పించాలని చూసేవారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. శనివారం ఉదయం పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బల్లా శ్రీను వర్గీయులకు వైసీపీ కార్యకర్తలకు ఘర్షణ నెలకొంది. అయితే ప్రారంభోత్సవ సమయంలో తనకి సముచిత స్థానం కల్పించలేదని కార్పొరేటర్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ప్రారంభోత్సవానికై ఏర్పాటు చేసిన రిబ్బన్ను లాక్కును వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు రకాలుగా ప్రతిపక్ష వర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ సహనం వహించి ఉండడంతో శృతిమించిపోతున్నారని ఆరోపించారు. సుమారు 7 కోట్ల రూపాయలతో పురుషోత్తపురం గ్రామాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచల ట్రస్ట్ బోర్డు సభ్యుడు కోరాడ చంద్రమౌళి, స్థానిక వైసీపీ నాయకులు ఆదిరెడ్డి మురళి, ఆబోతు శ్రీను, ఎలమంచిలి ప్రసాద్ పాల్గొన్నారు. కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ ఒక్క సచివాలయానికే సుమారుగా 16,80,00,000 రూపాయలు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ మరి కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని మరి వాళ్ళు తీరుస్తూ సుమారుగా జీజీఎంపీ గడప గడపకి మన ప్రభుత్వం నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో మరి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్, అదే రకంగా ఇదే పురుషోత్తపురం ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏదైనా జబ్బు చేసినా, జ్వరం వచ్చినా పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవారు. ఆ ఇబ్బంది లేకుండా 1,30,00,000 రూపాయలతో ఇక్కడ పురుషోత్తపురంలో ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. సైన్స్కి సుమారుగా ఒక 40 లక్షల రూపాయలతో రోడ్లు, కాలువలు పూర్తి చేశాం. శ్మశాన వాటిక ఒకటి ఉందా, లేదంటే ఇక్కడ ఒక అడవి ఉందా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి శ్మశాన వాటికని 40 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి దాన్ని అన్ని రకాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూస్తున్నారు. టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ రకంగా చేస్తున్నారు. కట్ చేయాల్సిన రిబ్బన్ని చేతితో పట్టుకొని లాగేటువంటి పరిస్థితులకు వచ్చారు అంటే వాళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారనేటువంటిది గమనించాలి. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేము కూడా ఒక ప్రాంతం వాసులమి, ఇప్పుడు కూడా ఇటువంటి గొడవలు ఏవి కూడా చేసుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి, రాజకీయాల్లో చూసుకోవాలని ఓపికగా ఉంటున్నాం. కానీ దాన్ని చేతకానితనంగా తీసుకొని ఈ రకమైనటువంటి చర్యలు చేపడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజా దీవెన యాత్రకు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ శ్రీకారం చుట్టారు. తనను నమ్మిన కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మద్దతు కోరుతూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ రౌతలపూడి మండలం పల్లపు చామవరం నుండి భారీ జనసందోహంతో ప్రజా దీవెన యాత్ర ప్రారంభమైంది. పల్లపు చామవరం, మెరక చామవరం, శృంగవరం, బంగారయ్యపేటలో సాగిన
ప్రజా దీవెన కార్యక్రమానికి వేలాదిగా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అడుగడుగునా జన నీరాజనాలతో అభిమానులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ 1985వ సంవత్సరం నుండి మొదలైన నా రాజకీయ ప్రస్థానంలో ప్రజా మద్దతుతో అనేక పదవులు చేపట్టానని, అలాగే 2019వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. ఇప్పుడు కూడా చివరి నిమిషంలో సీఎం జగన్ ప్రజా మద్దతు ఉన్న నాకే టికెట్ కేటాయిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పదవులు నాకు అలంకార ప్రాయం కాదని, పదవి ఉన్నా లేకపోయినా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి అండగా ఉండడమే నా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 50 మంది సర్పంచ్లు, 46 మంది ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు, అన్నవరం పాలక మండలి సభ్యులు, 4 మండలాల కోఆప్షన్ సభ్యులు మద్దతు పలుకుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలు చాలా మంది చేస్తూ ఉంటారు, ఎమ్మెల్యేలు చాలా మంది చేస్తూ ఉంటారు, సర్పంచులు చాలా మంది చేస్తూ ఉంటారు, ఎంపీటీసీలు చాలా మంది చేస్తూ ఉంటారు. పదవులు చేయడం ముఖ్యం కాదు, పదవిని అలంకరించిన తర్వాత ప్రజలకు ఏం చేశారనేది ముఖ్యం అనేది మీరు అందరూ గమనించాలి. మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని నేను కించపరచను కానీ, వారిని ప్రశ్నించను కానీ మీ అందరికి కూడా తెలుసు. గతంలో పనిచేసిన, నాకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ, అంతకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎవరిని మనం కించపరచక్కర్లేదు, ఎవరిని కూడా మనం ఇంకో విధంగా మాట్లాడాలి. వారి పనితీరు విధానాన్ని మీరందరూ కూడా గమనించుకున్నటువంటి పరిస్థితులు 5 సంవత్సరాలు మీరందరూ కూడా చూశారు. ఎవరు పిలిచినా తడవగా వెళ్ళడం, వారి కష్టాల్లో పాలు పంచుకున్నాను, వారి బాధల్లో పాలు పంచుకున్నాను. వారికి ఏదైనా కష్టం వస్తే నాదే అని ఫీల్ అయ్యాను, వారికి ఏదైనా బాధ అయితే నాదే అని ఫీల్ అయ్యాను. ఆ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగితే నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యే ప్రతి కుటుంబాన్ని నేను ఇవాళ వెళ్ళి వారి కుటుంబం యొక్క దీవెనలు పొందడం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులు 5 సంవత్సరాల కాలంలో, మరి రేపు పొద్దున మార్చి నెలలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన జిల్లాలో కొంతమంది పెద్దలు మన ప్రతిపాడు నియోజకవర్గం మీద ఒక కన్నేసి ప్రతిపాడు నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. టీవీలోని పేపర్లోని చూస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి. మన ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఎవరికైనా కూడా హస్తగతం కాకుండా చూసుకోవాలి. మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి, మన బాధల్ని మనం పంచుకోవాలి. ఈ నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేయాలి, నియోజకవర్గాన్ని సమిష్టిగా కృషి చేయాలి, సమిష్టిగా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్న వేదిక మీద ఉన్న సర్పంచ్ కానీ. మరి ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయనేది మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏది ఏమైనా కానీ ఈ పరిణామాల నుంచి బయటకు వచ్చి అంతిమంగా చివరి వరకు కూడా నేను మీకోసం పోరాడుతూ ఉంటాం, మీకోసం పనిచేస్తూ ఉంటాం. చివరి వరకు కూడా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చే అవకాశం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి చివరి దాకా నేను వారి యొక్క మద్దతు దాకా నేను ఎదురు చేస్తా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. అధికార అహంతో వైసీపీ వర్గాలు శృతి మించిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్పొరేటర్ బల్లా శ్రీను ఆరోపించారు. శనివారం పురుషోత్తపురం ప్రధాన రహదారిపై తన అనుచరులతో కలిసి వైసీపీ ఆగడాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవీఎంసీ పరిధిలో ప్రోటోకాల్ అమలు కావడం లేదని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇదే పునరావృతమవుతుందని ఈ అంశంపై అడుగుదామని వెళ్తే వైసీపీ వారు తమపై దాడులు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లుగా స్పష్టం చేశారు. ఈరోజు విద్యుత్ నియోజకవర్గం 94వ పరిధి, నేను 94వ కార్పొరేటర్ని. నా వార్డు ప్రపోజల్తో జీవీఎంసీ నిధులతో 20 లక్షలతో మంజూరయ్యి నిర్మాణమైన కమ్యూనిటీ హాల్ పురుషోత్తపురంలో ఈరోజు నిర్మాణం మరియు ఓపెనింగ్ ఈరోజు ఎమ్మెల్యే గారు పిలిచారు. అధికారులు మమ్మల్ని కూడా కేకేశారు. నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్. నేను కమ్యూనిటీ హాల్కి వైఎస్ఆర్సీపీ జెండాలు బెలూన్లు కడితే నేను ఏ విధంగా వెళ్ళి అక్కడ ఓపెనింగ్లో పాల్గొనగలుగుతానని ఎమ్మెల్యే గారిని ప్రశ్నించానండి. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు తనకు ఆన్సర్ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు, ఇలాంటి కుంసాకులు చెప్తే ఎలాగండి? ఎక్కడో రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి అంటే అది సీఎం,
ఇక్కడ పబ్లిక్తో మనం ప్రైమరీగా ఉండే ఎమ్మెల్యే గారు కార్పొరేట్ గారు మమ్మల్ని మనం కలుపుకెళ్ళి పనులు చేసుకోవాలి కానీ అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా కుంటి సాకులు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ఓపెనింగ్ వెళ్ళినా ఆయన జెండాలు కడుతున్నారని చెప్పడం ఎంతవరకు సమస్య మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇది పబ్లిక్ కూడా గ్రహించాలి. ఇలాంటి నిరంకుశ పరిపాలన మనం ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మనసులు మార్చుకొని అందరికీ తగిన గౌరవం, ప్రజలకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత నిరంకుశత్వం పనిచేయదండి. మేము వెళ్ళినందుకు నాతో పాటు వచ్చిన మా తెలుగుదేశం కార్యకర్తలను కూడా కొంతమంది అక్కడ అడ్డుకొని వాళ్ళ మీద దాడికి తీయడం కూడా జరిగిందండి. ఇది కూడా ప్రత్యేకంగా వీడియోలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. అంటే మేమైతే యాక్చువల్గా నేను వార్డు ప్రథమ పౌరుడిగా నేను ఓపెన్ చేద్దామని ముందు వెళ్ళాను, ఎమ్మెల్యే గారు రాకముందే. ఎందుకంటే ఆ జెండాలో నేను ఉండలేక నాకు మనసు ఒప్పలేదు. నేను తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా ఉండి వైఎస్ఆర్ జెండాల కింద నేను ఏ విధంగా వెళ్ళగలుగుతానండి? నాకు మనసు ఒప్పగా నేను ముందుగా వెళ్ళి ఓపెన్ చేద్దామని మెట్లెక్కుతుంటే కొంతమంది వైసీపీ నాయకులు మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఇంకా సరే ఇంకెందుకులే అని చెప్పి ఎమ్మెల్యే గారితో పాటు వాళ్ళు వెళ్తే ఎమ్మెల్యే గారు లోనికి వెళ్ళారు. సరే వెనకాల కూడా వెళ్ళాం, అయినా సరే మాకు చోటు ఇవ్వకుండా వాళ్ళ మనుషులు అడ్డుగా ఉండడంతో మేము నిరసతో వెనక్కి వస్తామండి. ఇలాంటి దౌర్జన్య పాలనలు, దొరస పాలనలు నశించాలని కోరుకుంటూ మీ ద్వారా ప్రజలకి మంచి తెలియజేస్తున్నాను. చర్యలు మేము భవిష్యత్తులో ఇంకొక 2-3 నెలలని ప్రభుత్వం దిగిపోవడం 100% ఖాయం. ఇలాంటి నిరంకుశ పత్రిక ప్రతి దాని మీద మాకు ప్రతి చర్య తెలియజేస్తామని తెలియజేస్తాం. అదే వీడియోలు ఉన్నాయండి. ఎమ్మెల్యే గారికి మేము దాడి దిగడానికి మా చేతిలో ఆయుధాలు లేవు, అధికార పార్టీలో మేము లేము. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇది జీవీఎంసీ నిధులతో పనిచేసినప్పుడు మినిమము జీవీఎంసీ నుంచి మేయర్ గారిని పిలవాలండి. పల్లెల్లో సంక్రాంతి కళ ఇప్పటికే ఉట్టిపడింది. గ్రామాల్లోని రామాలయాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు సంబంధించి ఆనాటి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా సబ్బవరం మండలం మొగలిపురంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఆయన సోదరుడు టీడీపీ సీనియర్ నాయకుడు గండి రవి ఆధ్వర్యంలో ధనుర్మాసపు ఉత్సవాల్లో భాగంగా మేలుకొలుపుల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం విశేషం. అయితే మొగలిపురం గ్రామంలో రామాలయం ప్రధాన అర్చకులు చింతా చిన్నబాబు మాస్టర్ జిల్లావాణితో మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను గురించి వివరించారు. పూర్వం నుంచి పల్లెల్లో పెద్దలు చేసుకునే ఈ పెద్దల పండుగ అయిన సంక్రాంతి పండుగ సాంప్రదాయాలను గురించి సమగ్రంగా వివరించారు. ఆనాటి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడవలసిన బాధ్యత గ్రామాల్లో పెద్దలు తీసుకోవాలని కోరారు. అలాగే సంక్రాంతి పుణ్యకాలం గురించి ప్రస్తావిస్తూ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలంను సంక్రాంతి అంటామన్నారు. 15వ తేదీన సోమవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు పుణ్యకాలం ఉంటుందని, ఈ పుణ్యకాలంలో పొత్తరులు ఇచ్చుకుని దేవుడు మూలాన నూతన వస్త్రాలు పెట్టుకుని పూజలు చేసుకోవచ్చని తెలిపారు. భక్తులకు నమస్కారం. అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పండుగ అనుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండుగ చెప్పుకున్నట్టుగా 3 రోజులు కదండి, నెలకి 4 రోజుల పండుగ ఉంటుంది. ఈ 4 రోజుల పండుగని కూడా చాలా చక్కగా మన హిందూ సంప్రదాయపరంగా మన దేశం అంతా కూడా చక్కగా జరుపుకుంటున్నది. అంటే సంక్రాంతి పండుగ ఏంటంటే 4 రోజుల నుంచి మనం ప్రారంభం చేసుకుంటాం. ఇది మనం ఈ సంవత్సరం 16 డిసెంబరు 2023 ప్రారంభం చేసుకున్నాం. దీన్ని ఆ రాత్రి మధ్యాహ్నం చేసుకున్నాం, 12 గంటలకు చేసుకున్నాం రాత్రి. ఆ 13 డిసెంబర్లో మనం ధనుర్మాసం రాత్రి ప్రారంభం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా మన సంక్రాంతి పండుగ ఉత్సవాలు జరుగుతున్నట్టు లెక్క. ఇది 4 రోజుల పండుగ అండి, 1 రోజు పండుగ కాదు. ఈ 4 రోజులు కూడా అప్పటి నుంచే మనకి గంట కొడుతుందన్నమాట. పండుగ వచ్చేది సంక్రాంతి వస్తుంది, మీరు అందరూ జాగ్రత్తగా ఉండి పెద్దలకి పిల్లలకి అందరూ కూడా ఇది సంకేతం అనమాట. ఈ దసరా పండుగ ఇదే ఈ సంక్రాంతి పండుగ ధనుర్మాసంలో మనం ప్రతిరోజు కూడా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా స్నానం చేసి పాసులు చెప్పుకుంటుంటాం. పాసులు అంటే ఏంటంటే గోదాదేవి శ్రీకృష్ణమూర్తిని నిద్రలేపడు. దీన్ని మేలుకొలుపులు అంటుంటారు. ఈ మేలుకొలుపు సంబరం చాలా చక్కగా చేసుకుని ఈ 4 రోజులు కూడా గోదాదేవి శ్రీకృష్ణమూర్తి పూజ చేసి మెరుగులు చేసుకుంటామండి. ఈ మేలుకొలుపులో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి మనం ఈ పిల్లలందరూ కూడా చక్కగా ప్రతి ఇంటికి వెళ్ళి మెరుగులు పాడుతూ దర్బాల తెల్లవారే చెల్లించి చీకట్లను చక్కని పాట పాడుతూ పూల సంప్రదాయాన్ని పాట పాడుతూ అందరినీ మెరుగుపి చక్కగా అందరినీ కూడా ఈ సంక్రాంతి పండుగ గురించి చెప్పుకుంటూ ఉంటుంటాం. మరి మొగలిపురం గ్రామంలో కూడా అదే సాంప్రదాయకంగా మెరుగులు చేసుకున్నామండి. ఈ మెరుగులను ప్రోత్సాహం చేసినటువంటి మన ఎమ్మెల్యే బాబ్జీ గారి తాలూకా బాబ్జీ గారు, వారి తాలూకా తమ్ముడు రవి, మరి బంగారు నాయుడు, సత్యం, వీళ్ళంతా కూడా అమ్మతల్లి వీళ్ళంతా కూడా చక్కగా మనకు ప్రోత్సాహం చేసి యూత్ అంతా కూడా కలిసిందండి. ఇంచుమించు ఒక 50 మంది యూత్ కలిసి చక్కని కార్యక్రమం చేశారు. మరి ఇక మనకి వచ్చే పండుగ రేపు ఆదివారం నాడు భోగి పండుగ. ఈ ఆదివారం భోగి
సోమవారం నాడు పెద్ద పండుగ, మంగళవారం ఏమో కనుమ పండుగ. అది 3 రోజులు పండుకుంటాం. ఈ 3 భోగి నాడు ఏం చేస్తే తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసుకుని ఈ భోగి మంటలు పిల్లలకి చక్కగా లేచి స్నానం చేయించి తెల్లవారుజామున వాళ్ళు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి వారికి ఆ రోజు మధ్యాహ్నం భోగిపొడికి వస్తామండి. ఇది మన సంప్రదాయం. అలాగే తర్వాత భోగి మన్నాడు సంక్రమణ పుణ్యం వస్తుంది, మకర సంక్రమణ పుణ్యకాలం వస్తుందండి. దాన్ని మనం పెద్ద పండుగ అంటాం. ఈ పుణ్యకాలం మనకి సోమవారం అంటే 15 సోమవారం ఉదయం 8:30 నుంచి సాయంకాలం 5:30 సాయంకాలం 8:30 కూడా ఉంటుంది. 12 గంటలు పుణ్యకాలం ఉంటుంది. ఈ పుణ్యకాలంలో మనం అంతా ఏం చేస్తాం, మన పెద్దలకి మన పూర్వీకులకి కూడా మనం దాన ధర్మాలు చేసుకుంటూ వాళ్ళ తర్పణాలు ఇచ్చుకుంటూ మన బ్రాహ్మణులకు కానీ లేదంటే మీ బ్రాహ్మణులు లేని ఊళ్ళో తన జంగాలు కానీ ఇచ్చి మన పెద్దలను మనం పోల్చుకుంటూ ఈ విధంగా చేసి మన పెద్దలకు దానం చేస్తుంటారు. దీనివల్ల మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పిల్లలకి వరకు కూడా మంచి శుభం జరుగుతుంది మన నమ్మకం అన్నమాట. అది సంక్రాంతి అంటే మనం మకర సంక్రాంతి ఏంటంటే మనం దక్షిణాయన నుంచి ఉత్తరాయణ ప్రవేశిస్తున్నాం. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అంటూ ఉంటాం. ఉత్తరాయణ దక్షిణాయన దేవతకి రాత్రులు అండి, ఉత్తరాయణం పగలండి. అంటే మనకి సంవత్సరం అంటే దేవతకి ఒక్క రోజు అనమాట. ఒక రోజులో ఈ మధ్య అంతా అయిపోయింది కూడా దక్షిణ అయిపోయింది అంటే రాత్రి అయిపోయింది. దానికి రేపు మకర సంక్రాంతి వాళ్ళు ఉదయం ప్రారంభమవుతుంది. అంచేత దీన్ని ఇక్కడి నుంచి దేవతలకు కూడా పగలపడదు అనమాట. మనం అందరం కూడా అంతే పండుగ చేసుకుంటూ ఈ ఉత్తరాయణ పండుగ మన పెద్దలు తలుచుకుంటాం. ఏం చేస్తుంది, దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటాం. ఈ ధర్మం చేస్తే మన పెద్దలకి కొంచెం. అదే ఈ మర్నాడు కనుమ పండుగ అండి. ఈ కనుమ పండుగ పశువులు పండుకుంటూ ఉంటాం. పశువులు కూడా మనం ఎలాగే చేసుకుంటాం, మన పశువులు కూడా పాడి పశువులకు చక్కగా పూజ చేసి గోమాతలు పూజ చేసుకుని గోమాతలు కాలు కడిగి పశువులు రాసి బొట్లు పెట్టి వాళ్ళు పూజనలు వేసి బాగా అలంకరించుకుని పాడి పశువులకి దుక్కుడు పశువులు మనం వ్యవసాయం చేసాం. ఆ దుక్కుడు పశువులు కూడా చక్కగా మనం ఏం చేస్తామంటే పూజ చేసుకుని మనం పూర్వ సంప్రదాయం మన నాగలికి నక్కుకి అలాగే బండ్లకి కూడా చక్కగా బొట్లు పెట్టి ఎంతో సాంప్రదాయం చేసుకుంటున్నాం. మరి ఈ పండుగల్లో మనం పూర్వం చేసినటువంటి ఈ తోటబెడ్ల భజనలు, చిరుతుల భజనలు, చిరతలు, గరిడీలు అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వాటి పూర్వం సంప్రదాయాలు అంతా కూడా మనకి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ అన్నీ కూడా మన హిందూ సంప్రదాయంలో ప్రకారంగా చక్కగా చేసుకుంటే మంచి అవకాశం ఏంటి పండుగ ఇది. మనం అనుకుంటాం కానీ చాలా పెద్ద పండుగ, చాలా పెద్ద పండుగే. ఎందుకంటే పెద్దలకి చాలా ఆర్థికంతో కొన్ని పెద్ద కొన్ని భారం పడ ఈ పెద్ద పండుగ మనం పెద్దలు ఏం చేస్తారంటే మన ఇంటి ఆడపిల్లల్ని ఇంటి అల్లుల్ని మనల్ని పిలిచి వాళ్ళని సత్కరించి ఈ 3 రోజులు వాళ్ళని మనం పోషించుకుని వాళ్ళకి కావాల్సిన బట్టలు ఏమైనా మన డబ్బులు వస్తువులు చేయిస్తుంటాం. అంటే ఈ పెద్దలకి ఏంటంటే కొంచెం భారం ఏంటంటే పండుగ. అంటే మనం ఈ పూర్వ సంప్రదాయం మర్చిపోకుండా పూర్వ సంప్రదాయం అలా కంటిన్యూ చేసుకుని వచ్చినట్టయితే మన సంస్కృతి ఎంతో వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. మన సంస్కృతి ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు. ఆనాడు మర్చిపోతే మనకి జీవితం పోయేది. అంతే మనం చక్కగా పూర్వ సంప్రదాయాలు అలా పాటిస్తూ ఈ ధనుర్మాసం చేసుకోవడం, ఈ భోగి పెద్ద పండుగ అంటే భోగి సంక్రాంతి దాన్ని పెద్ద పండుగ ఉంటుంది. సంక్రాంతి కంపల్సరీ చేసుకోవడం సాంప్రదాయం వస్తుంది. మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ భోగి నుంచి తెలుగువాడు ఆంధ్రులకి ఇది మంచి ఉత్సాహం పెడుతుంది. ఆంధ్రులకి మన బొబ్బుల్లో కోడి పందాలు చేసుకుంటుంటారు. దానికి బొబ్బులు బుళ్ళు అంటుంటారు. ఈ కోడి పందాలు చేసుకోవడం ఈ తాలూకా సాంప్రదాయం పూర్వం చూస్తున్నారు. అది ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వం దీన్ని కొంచెం నిషేధించింది. మరి దాన్ని సదా చేసుకోవచ్చు కానీ డబ్బులతో పని చేయకుండా సదాగా మన సంప్రదాయం చేసుకుంటే దీనికి అవ్వట్లేదు. అది మెయింటైన్ చేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ మనం అందరం కూడా చక్కగా అందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా చేసుకుంటూ మన పెద్దలందరినీ కూడా ఒకసారి తలుచుకుంటూ లేకపోతే పెద్దలు తలుచుకోతాం మనం తలుచుకుంటూ మన పిల్లలకి మనకు వచ్చిన కానుకల్ని వారు గుర్తు చేసుకుని వారు బాగా వృద్ధిలో రావాలని ఆశీర్దిస్తూ మనం ఈ సంక్రాంతి పండుగని మెయింటైన్ చేసుకుంటున్నాం. మనం చేసుకుంటున్నాము. సంక్రాంతి పుణ్యకాలం రేపు 15వ తారీఖు ఉదయం సోమవారం నాడు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30, 8:30 కూడా ఉంటుంది. అంచేత ఈ 12 గంటలలో మనం ఎప్పుడు ఇచ్చుకున్నారో తప్పలేదండి. ఈ సంక్రాంతి పుణ్యం చాలామంది ఏం చేస్తారు, సముద్ర స్నానం చేస్తారండి, నది స్నానం చేస్తారండి, ఆ నదులకి వెళ్ళి బ్రాహ్మణులకి వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటారండి. అక్కడ వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన పితృదేవతను సంతోషపెడుతున్నామండి. దానివల్ల మనందరూ కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుందని మన పూర్వకాలం నమ్మకం. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా 2 సచివాలయాలు, ఒక వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, NREGS నిధుల నుండి తడి చెత్త, పొడి చెత్త షెడ్డు సుమారుగా 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్, అంతేకాకుండా సచివాలయం అప్స్టేర్ నిర్మాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ గొల్లల మామిడాడలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, దానికి పెద్దల సహాయ సహకారాలు కూడా ఉన్నాయని, రాబోయే రోజుల్లో వాటర్కి సంబంధించి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, సర్పంచ్ లంకామున్ని, ఉప సర్పంచ్ మేడపాటి తాతారెడ్డి, వైస్ ఎంపీపీ ద్వారపూడి పద్మా వెంకటరెడ్డి, శ్రీ వెంకటరెడ్డి, అద్దంకి ముక్తేశ్వరరావు, మండా రాజారెడ్డి, సబ్బిళ్ల మోహన్ రెడ్డి, ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, మండల అధికారులు, గ్రామ నాయకులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గోలాల మామిడాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మరి 2 సచివాలయాలు, ఒక ఆర్బీకే సెంటరు, ఒక వెల్నెస్ సెంటరు, అంతేకాకుండా ఒక సచివాలయం అప్స్టైర్ కూడా నిర్మించడం జరిగింది. ఒక సీసీ రోడ్డును కూడా ఈ రోజున సుమారు 15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పొడి చెత్త, తడి పొడి చెత్త సంబంధించిన మరి షెడ్ ఏమైతే ఉందో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ తోటి నిర్మించినటువంటి దాన్ని కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఇంతేకాకుండా రాను రోజుల్లో ఇక్కడ వాటర్ వర్క్స్ అయ్యి కూడా చేయడం జరిగింది. వాటికి కూడా మరి తొందరలోనే ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేస్తూ మరి గొల్లల మామిడాడ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఇన్ని బిల్డింగులు, అదేవిధంగా మరి ఇక్కడ సుమారు 1300 మంది పేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మామిడాడ శివారు పాటి మీద ఎప్పుడో కట్టిన వాటర్ ట్యాంక్ తప్ప మళ్ళీ అప్పటి నుంచి మరి చాలా ఇబ్బందిగా ఉంది. ఏ కారణం చేతన వాటర్ ట్యాంక్ కానీ మరి శిథిలావస్థ చేరింది. ఏ కారణం చేతన అది కానీ పాడైతే మళ్ళీ వాటర్ కూడా చాలా ఇబ్బంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించి పైప్ లైన్ నిర్మాణం కూడా జరిగింది. మరి ఇన్ని రకాలుగా ఈ గ్రామాభివృద్ధికి మరి సహకరించాలంటే దానికి కారణం గ్రామంలో ఉంటే పెద్దలు, నాయకులు అందరూ సహాయ సహకారాలతో మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. రావులపాలెం సిఆర్సీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న వేమన జయంతి మరియు సంక్రాంతి సంబరాలు 2024 ఆహ్వాన పత్రికను మరియు టేజర్ను ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిర్లా మాట్లాడుతూ మన సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు వాటి విలువ తెలియచేయడం కోసం ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి సిఆర్సీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వీక్షించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంబరాలు దిగ్విజయంగా 2024 ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా సిఆర్సి సంస్థ వారు మరి సేవే పరమావధిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిఆర్సి సంస్థ మరొకసారి అంటే 3వ సంవత్సరం దిగ్విజయంగా ఈ యొక్క సంబరాల్ని చేయదలిచారు. ఏదైతే మన కట్టుబట్టు సాంప్రదాయం అన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసే విధంగా మరి ఎవరైతే సంక్రాంతికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి ఇక్కడ చూపించడం కోసం మరి ఏదైతే వేమన జయంతి ఉత్సవాలని రంగరించి మరి ఈ సంక్రాంతిని మరి చక్కగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలం సిఆర్సి అంటే సేవా సంస్థగానే కాదు, ప్రజలకి ఆహ్లాదాన్ని పంచడం కోసం ప్రజల సంతోషమే తమ సంతోషంగా భావించి ఇప్పుడున్నటువంటి మరి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు కానీ, సెక్రటరీ అశోక్ రెడ్డి గారు కానీ, అలాగే మన వేదిక మీద ఉన్నటువంటి జడ్పీసీ గారు కానీ, ఇతర పెద్దలు కానీ, అలాగే కార్యవర్గ సభ్యులు సిఆర్సి కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి సంక్రాంతిని వదిలిపెట్టి మనందరి కోసం ఈ 2024 సంవత్సరం సంక్రాంతి వేమన జయంతి ఉత్సవాల్ని అత్యద్భుతంగా చేయడం కోసం వారన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు ఎగ్జిబిషన్తో కూడినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రంగవల్లులు, మరి కోలాటాలు, అలాగే కర్రస్వాము, ఇట్లా భోగి మంటలు, ఇట్లా అన్నీ కూడా మరి ఒకసారి మన సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చే విధంగా మరి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నందుకు వారు ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ వీటికి ఆహ్వానితులే. కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మరి పాలు పంచుకుని చక్కగా మీ యొక్క కుటుంబాలతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి సంక్రాంతిలో మీరు ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో అందరూ పాలు పంచుకుని వెళ్ళాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ వారిని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రాజుపాలెం రంక గ్రామంలో కోడి పందాలకు బీరులు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం తెలిసిన పెదపూడి ఎస్ఐ వారి సిబ్బంది జేసీబీ సాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ కోడి పందాలు, పేకాటలు, గూండాటలు ఎటువంటి పర్మిషన్లు లేవని, అలా నిర్వహించిన వారికి చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని పెదపూడి మండల ఎస్ఐ మీడియాకు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. రేపు జరగబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గొల్లల మావిడాడ ఈ పరిసర గ్రామాల్లోని ఈ కోడిపందాల బీరులు ఏర్పాటు చేస్తారన్న సమాచారం మీదకి మేము పోలీస్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి గ్రామంలోని తిరుగుతూ జరుగుతుంది. ఈ ఇందులో భాగంగా గత సంవత్సరంలో ఈ గొల్లల మావిడాడ మరియు ఈ రాజుపాలెం సరిహద్దు గ్రామంలో ఈ రాజుపాలెం పంచాయతీ పరిధిలో ఈ పందెం ఏర్పాటు చేసినట్టుగా నిర్వహించినట్టుగా తెలిసింది. కాబట్టి అనుమానం మీద అక్కడ ఎటువంటి పందాలు జరగకుండా ముందస్తుగానే ఈ గ్రౌండ్ లెవెలింగ్ వర్క్ ఎవరైతే ఉన్నా చేసినట్టయితే దాన్ని అంతా కూడా జేసీబీ సాయంతో ధ్వంసం చేస్తున్నాం. ఏ విధమైనటువంటి కోడి పందాలకి అనుమతులు లేవు. ప్రజలందరూ కూడా సహకరించాలి. గ్యాంబ్లర్లందరూ కూడాను ఆర్గనైజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక ఇది. మిమ్మల్ని అందరినీ కూడా చట్టపరంగా బైండ్ అవుట్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది మీ అందరిపై. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అస్కపల్లి గ్రామంలో జనజాతీయ గౌరవ దివాన్ వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ ఏవో షేక్ బాబురావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా బీజేపీ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రామునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలకు, రైతులకు, మహిళలకు, కులవృత్తుల వారి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలు ఎన్నో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను గురించి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని మోదీ అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్రి నరసింహారావు, ఎంపీటీసీ కర్రి అప్పారావు, మండల బీజేపీ అధ్యక్షులు గొంప నరసింహారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వనం సత్యనారాయణ, ఏవో బాబురావు, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం సాయి రమేష్, అరిపాక పశువైద్యాధికారి డాక్టర్ స్వర్ణలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 5 లక్షలకు పైగా కుటుంబాలకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఉపయోగం ఏంటి అంటే ప్రతి మనిషికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం ఇండియా వైడ్ ఎక్కడైనా ప్రభుత్వ హాస్పిటల్లోనైనా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో అయినా సరే 5 లక్షల వరకు ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ప్రభుత్వం భరిస్తుంది ఆ కార్డు ఉన్న వాళ్ళకి. ఈ వేతనాల రూపంలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మనం చెల్లించడం జరిగింది సార్. దీని ద్వారా మన గ్రామ పంచాయతీలో మౌలిక వసతులైన గవర్నమెంట్ కి మన నరేంద్ర మోదీ నేను జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సభ్యురాలని. నేను 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంవత్సరానికి 26,000 రూపాయలు ప్రతి పొందుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన అస్పల్లి పంచాయతీకి సంబంధించి మన డాక్వా సంఘాలకు 35,82,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలు రుణమాఫీ కింద రావడం అనేది జరిగింది. PMSBY కింద 20 రూపాయలు ప్రీమియం చెల్లించిన వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షల రూపాయలు వర్తించడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా PMEGP కింద ఎవరైనా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 2 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు 35% సబ్సిడీతోని రుణ సదుపాయం అనేది కేంద్ర ప్రభుత్వం వారు అందించిన ప్రతి పథకం కూడా పొందుకొని మన కేంద్ర ప్రభుత్వం వారు అందించిన ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తారు. అవసర సభ్యులు గుడ్లి రామనాయుడు, నా బాధ్యతలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సబ్బవరం మండలంలో ఉన్నటువంటి అసకపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 10 నుంచి 1 గంట వరకు కూడా వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో
భారతదేశం అంతా కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన అచకపల్లి గ్రామం కూడా వచ్చి ఈ యాత్ర జరిగింది. ఈ యాత్రలో 18 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని సవివరంగా వివరించి లబ్ధిదారులు అంటే లబ్ధి పొందడం కోసం ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎవరు అర్హులు అనేది ఈ యొక్క యాత్రలో చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ విలేజ్కి సంబంధించి ఎంతమంది ఇప్పటి వరకు కూడా వారి డిపార్ట్మెంట్స్ వైజ్ లబ్ధిదారులు పొంది ఉన్నారు, అందులో ఒకరిద్దరిని తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఈ యొక్క సమావేశంలో చేపించి చాలా చక్కగా అధికారులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజలకి చేరుగా అయ్యేటట్టు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా విలేజ్ సెక్రటరీ చేశారు. అదే రకంగా మండల ఎంపీడీ ఆఫీస్ నుంచి కోఆర్డినేటర్గా కూడా ఏవో గారు రావడం జరిగింది, బాబురావు గారు. చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమం. అలానే డిజిటల్ వ్యాన్ కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిజిటల్ వ్యాన్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పైన వేసి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా వివరంగా వారు ఎవరైతే అర్హులో వారి యొక్క అర్హతను బట్టి ఆ పథకాన్ని అప్లై చేసుకోవడానికి నేరుగా ఇక్కడే అధికారులు కలిసి ఆన్ ద స్పాట్లో కూడా అధికారులకి కలిసి నేను ఈ పథకానికి అర్హుడు బాబు, నేను అప్లై చేసుకుంటానని చెప్పి గర్వంగా తెలియజేస్తూ మా మండల అధ్యక్షులు వారు భారతీయ జనతా పార్టీ గొంపల్లి నరసింహారావు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా పేరు గొంపల్లి శ్రీనివాస్, తక్కువ మండల బీజేపీ అధ్యక్షుడు. ఈరోజు మా మండలంలో భారత విశ్వ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరిగింది. అసపల్లి గ్రామంలో ప్రారంభించాం. ఈ సంకల్ప యాత్రలో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు బడుగు బలహీన వర్గాలు, కట్టడి వర్గాలకు, బీసీ మైనార్టీ వర్గాలకు అందిస్తుందో ఆ యొక్క పథకాల గురించి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఈ పథకాలు అందుకుంటున్నారే తప్ప ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయా, రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నాయి అన్న త్యాగం వాళ్ళకి తెలియదు. ఈ రోజు ప్రజలందరూ ఒక అవగాహనకు వచ్చారు ఈ సమావేశం ద్వారా. అలాగే ఇంకా ఈ పథకాల అర్హులయ్యి ఉండి ఎవరైనా లబ్ధి చేయకూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈరోజు, ఎందుకంటే 18 శాఖలకు సంబంధించిన అధికారులు, మండలాధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళే నమోదు చేసుకోవడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు. ఈ పథకాల గురించి ఇంకా మొత్తం మండలంలో అన్ని గ్రామాలకి ప్రచారం చేసి ఇంకా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మేము కూడా సంకల్పించుకున్నాం. శ్రీకాకుళం మున్సిపాలిటీ పెద్దపాడు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ పేదల కళ నెరవేర్చిన ప్రభుత్వం. ఇది రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో పేదలకు పట్టాలను రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు పంపిణీ చేశారు. సానివాడ, సింగుపురం, తండెం వలస, పెద్దపాడు, మున్సబుపేట, రాఘోలులోని లబ్ధిదారులకు 200 మందికి వీటిని అందజేశారు. వైద్య వ్యవస్థలో అనేక మార్పులు చేసి వైద్య చేరువ చేశామన్నారు. ఇక విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చామని, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని భావించి 31 లక్షల మందికి రాష్ట్రం మొత్తం మీద పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో భూమిని కొని 20,000 మందికి పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇది అంతా కేవలం ఈ 4.5 సాధ్యమైందన్నారు. ఒక 5 సంవత్సరాలైనా వీళ్ళని హాయిగా ఉంచుదాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. వీళ్ళు ఏమీ ఎరగరు. ఒక ఇల్లు లేదు, సరైనటువంటి ఫుడ్ లేదు, పిల్లలకి మంచి స్కూల్ లేదు, మంచి చదువు లేదు, ఆరోగ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఉందని ధైర్యం లేదు, అక్కడికి వెళ్తే మందులు లేవు, డాక్టర్లు లేరు. ఇవన్నీ పూర్తి చేసినాం. మీ సింగపురం హాస్పిటల్ ఎలాగ ఉంది ఇప్పుడు? వెళ్ళారు ఈ మధ్యన ఎవరైనా? సూపర్ అట్ ఇది చెప్తుంది నిజం. మీ హాస్పిటల్ 2 డాక్టర్లు, నర్సులు, ఒక్క పోస్ట్ ఖాళీ లేదు. మీరు కావాల్సిన మందులు అన్నీ మన గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీకాకుళం చూడండి ఎలా ఉండేది పూర్వం, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇవన్నీ ఎలాగవుతాయి? మీరు ఊరకనే మన పిల్లలందరినీ తీసుకెళ్ళి డెలివరీకి ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు. అక్కడ మన ఏర్గాడాలు కోపం వస్తుందేమో అని మీరు ప్రైవేట్ డాక్టర్ డబ్బులు ఇస్తే కానీ మీకు తృప్తి లేదు.
అంతకంటే మంచి హాస్పిటల్ ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్క నయా పైసా తీసుకోరు, హాయిగా మీకు తీసుకొచ్చి ఇంచులో తీసుకుని మీకు 10,000 చేతిలో పెడతారు. ఇన్ని మార్పులు వచ్చాయి 5 సంవత్సరాల్లో. ఇది గమనించాలని కోరుతున్నాం. ఇవాళ మీ అందరికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, చాలా సంతోషం. వీళ్ళందరూ ఇచ్చినటువంటి పేర్లు ఇవి. ఈ పార్టీ పెద్దలు కూర్చున్నారు కదా, మీకు ఇల్లు లేవని మాకు చెప్పడం వల్ల అవన్నీ ఐడెంటిఫై చేసి ఇచ్చినాం. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ 200 మంది మళ్ళీ వస్తారు మాకు ఇల్లు అని. అందరు కంప్లీట్ చేస్తే ఈ 5 సంవత్సరాల్లో నేను మన నియోజకవర్గంలో ఒక 20,000 స్థలాలు ఇచ్చాను. మీకు ఇచ్చినారు. అక్కడ కొండ పక్కన ఏదో ఉంది, అది ఎక్కడ ఇచ్చినారు ఏమైనా చూడగలరు? ఎవడని వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? అది 10 అయిన తర్వాత కూడా నీ జాగా ఎక్కడ ఉందో నువ్వు దుబాతద్దం పెట్టినా ఎతకదు దొరకదు. ఈ పక్కన ఒక కాలనీ కడుతున్నాం ఇప్పుడు, చూసారా? సింగపురం ఒకటి అవుతుంది, చూసారా? మీరు చూసారమ్మా? ఏది మెయిన్ రోడ్డు పక్క నుంచి కనిపిస్తుంది ఊరు. మనం వచ్చిన తర్వాత స్థలం కొని మీ ఊళ్ళకి ఇల్లు ఇస్తే అప్పుడు కొంతమంది రానన్నారు దాంట్లో. మాకు ఇక్కడ ఊర్లోనే కావాలంట. ఊర్లోనే ఎక్కడ ఉంది స్థలం? తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాం. ఒక ఊరు నిర్మాణం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. అదే ఆ ప్రభుత్వంలో ఆ భూమి కొనలేదు, 4 రాళ్ళూరుకి ఇచ్చిన జాగా ఉంటే ఆ జాగాకు పనిచేసి ఓట్లు ఇచ్చుకున్నాం. ఇప్పుడు అలాగే ఉంది. అది ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఏవి ఇప్పుడు సీన్ చెప్పినట్టు రోడ్లు వేసి, ఎత్తు చేసి, డ్రైన్లు కట్టి, కరెంట్ వేసి అన్నీ చేస్తున్నాం. మళ్ళీ పేదవాళ్ళు ఎక్కడ చేసుకోగలరు అవన్నీ? ఇది కూడా చాలా మంచి స్థలం, మున్సపేట వెనక. ఇది ఇలాగ వచ్చి ఆటో ఎక్కిపోతే సినిమాకి వెళ్ళిపోవచ్చు, అర్జెంట్కి వెళ్ళిపోవచ్చు సినిమాకి. అలాంటి స్థలం ఇస్తున్నాం. మీ అందరూ ఇల్లు కట్టుకొని హాయిగా మీ కుటుంబాలతో వర్ధిల్లాలని, ప్రభుత్వం పెట్టిన స్కూళ్ళల్లో పిల్లలందరినీ జాగ్రత్తగా చదివించాలని మీకు ప్రభుత్వం సౌకర్యాలన్నీ కల్పించింది. అది మాకు తృప్తి ఉంది. గెలిచినా గెలవకపోయినా, మీరు ఓటు వేసినా వేయకపోయినా, మీరు ఓటు వేసినందుకు 5 సంవత్సరాలు మీకు సంతృప్తిగా నిలబెట్టగలిసినాం అన్నటువంటి తృప్తి మా అందరికీ ఉందని మనం చేస్తే ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి పండుగ సామాన్లన్నీ కొనుక్కోవాలి, ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, ఇంటికి అల్లుళ్ళని పిలవాలి, పిల్లలు వస్తారు వాళ్ళకేవో చూడాలి, అన్నీ మీ అందరూ చేయాలని, వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళాలని పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఊరు తర్వాత ఊరు పెట్టండి. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పుట్టినరోజు వేడుకలు పిఠాపురం మహారాజకోటలో ఉన్న ఆయన నివాసం వద్ద ఎంతో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ ఎత్తున జనాలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు హాజరై ఎమ్మెల్యే దొరబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం మాట్లాడుతూ కాకినాడ జిల్లా పిఠాపురం 25 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో అనుబంధం కలిగి వారి అభిమానాన్ని పొందుతున్న తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంపై వైసీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని, తనకు కాదని వేరే వారికి ఇన్ఛార్జిగా నియమించినా కూడా తనకు అండగా నిలబడేందుకు ఇంతమంది ప్రజానీకం తరలిరావడం తనకెంతో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలగచేసిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే దొరబాబు, వియంకుడు సీతారాం, మాజీ ఎమ్మెల్యే, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, పలువురు ప్రముఖులు కూడా పాల్గొని దొరబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళ ఇంకోటి గారు ఎమ్మెల్సీ గారు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఇక్కడే ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే మొట్టమొదటి కండవాళ్ళ కేసు ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్రికన్నశుద్ధిగా పనిచేస్తూ ఒక పర్యాయం ఓడిపోయినా ఎక్కడ కూడా ప్రజలతోటి మమేకమయ్యి ఏ రకంగానూ కూడా నిస్పృహలు చెందకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ మా నాయకులు అందరి సహకారంతో, మా కేడర్ సహకారంతో 19లో 16,000 మెజార్టీతో నెగ్గడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో త్రికన్న చుట్టుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం, అభివృద్ధి ఇచ్చారో అవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లడం, ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధికి, ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ప్రతి మనిషిని కూడా కలవడం, వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చే దిశగా సచివాలయ గ్రాంట్లతో కానీ ఇంకో రకంగా కానీ మనం వారి యొక్క సమస్యలను తీర్చినటువంటి వ్యక్తిగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఏదైతే ఉందో
దానికి అనుగుణంగా ఈ రోజున ఎప్పుడూ కూడా పుట్టినరోజు పండుగ ప్రతి సంవత్సరం కూడా నేను చేసుకుంటూ ఉన్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చేసుకున్న సందర్భంలో ఇది ప్రజలతోటి మమేకమైంది. 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నేను వచ్చి 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతినిత్యం ప్రజలతోటి మమేకమై పనిచేయడం వల్ల ఈ రోజున ఇంత అభిమానం చూపించారు. ఈ రోజున ఒక ఇన్ఛార్జిని నియమించినా కూడా ఎక్కడా కూడా ప్రజల అభిమానం తగ్గకుండా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మీరు మళ్ళా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ విన్నపం విన్నవించి ఈ టికెట్ను మీరు పోటీ చేయాలనే సంకల్పంతో ఈ రోజున వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. తప్పనిసరిగా ఈ టికెట్ని మరొకసారి పునరాలోచించి నాకు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరుకుంటాను. కానీ ఈ రోజుకి కూడా నేను ఎవరితో కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి సర్వే చేసి నా యొక్క ఇదిని సర్వే బాగోకపోతే నేనే పోటీ చేయను. ఓడిపోయే పరిస్థితి ఉంటే నేను పోటీ చేయవలసినంత అవసరం కూడా నాకు లేదు. కాబట్టి ఒక్కసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ ప్రజలు కోరుకుంటున్నారో ఆ రకంగా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. ఇదే లోపంగా ఈ రోజున టికెట్లు అవి కూడా మార్పులు జరుగుతున్నాయని అనుకుంటా ఉన్నాను. అటువంటిది కాకుండా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎవరున్నారనేది గుర్తించి వారిని గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఈ రోజున ఇంతమంది జనాభా వచ్చారు అంటే పక్కన ఇన్ఛార్జిని డిక్లేర్ చేసినా కూడా వచ్చారు అంటే వారి యొక్క అభిమానం, వారి యొక్క ప్రతి ఒక్కరూ కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నారు అంటే మనం చేసిన సర్వీసు, మనం ప్రవర్తించిన ప్రవర్తన ఏదైతే వాళ్ళు గుర్తించారు కాబట్టి ఇంత అభిమానం చూపిస్తున్నారని నా భావన. తప్పనిసరిగా దాన్ని గుర్తిస్తారని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను భావిస్తాను. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కోలగాని రామారావు అధ్యక్షతన తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయత కలయిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తనయుడు నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని, మద్యం నిషేధిస్తానని చెప్పి పెంచుకుంటూ పోతుందని తెలిపారు. బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని, మా గ్రామంలో రైతులు ఎక్కువగా ఉన్నందున మాకు జలసిరి బోర్లు కావాలని కోరారు. దీనికి రాజేష్ స్పందిస్తూ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు డ్రైనేజీ వ్యవస్థ బోర్లు వేయించి బాధ్యత తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అయ్యన్న పాత్రుడు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవాపతి వరహాలు బాబు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు గళాసుల చిన్ని, వి నాగరాజు, పి చిన్న, చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ, బూతు కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. అదే పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. నేను ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి, అదే రైతు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చిన పాస్బుక్ దగ్గర పెట్టి అప్పు తీసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉండే పాస్బుక్లు అయితే వద్దు, నీ పాత పాస్బుక్ అయితేనే నాకు ఇవ్వండి, నేను ఇస్తానని చెప్పేది. ఇది నిజం, ఇది నిజంగా జరిగింది. ఆ రైతు కూడా ఒక లీడర్. నేను మామూలుగా లీడర్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు, నేను పేర్లు చెప్తాను కానీ ఇవన్నీ జరిగే మాట. డ్రైన్స్ సైడ్ వాల్స్ ఈ రెండే ఉండిపోయాయి మ్యాక్సిమం. ఇంకోటి మన రైతాంగానికి బోర్వెల్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మొత్తం అంతా మెట్ట భూమి, వర్షం పడితేనే వస్తుంది. దానికి వేయాలంటే బోర్ వేయాలి. ఈ మూడు కూడా ప్రభుత్వం రాగానే అంటే నేను మాటలు చెప్పినవని కాదండి, ఎందుకంటే మా ఆయన పాత్ర గారు చేసి చూపెట్టారు కాబట్టి నేను కూడా చేసి చూపెడతాను. ఎందుకంటే ఈ మూడు పనులు కూడా డ్రైన్స్, సైడ్ వాల్స్, బోర్లు, ఈ మూడు పనులు కూడా చెత్త సమస్య అంటే బ్రదరు మీకు ఒకటి చెప్పండి. నిత్యావసర ధరలు మనం ఉన్నప్పుడు ఎంత ఉండేది? ఆయిల్ రేటు 800 నుంచి 1000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 2500 నుంచి 2800 అయింది. 3000 వరకు వెళ్ళింది.
మనం ఉన్నప్పుడు పెట్రోల్ ఖర్చు డీజిల్ ఖర్చు ఎంత ఉండేది? 70 రూపాయలు 60 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? మనం ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు తెస్తాం. ఇప్పుడు ఒక కోడిగుడ్డి మంత్రి వచ్చాడు. ఆ మంత్రికి సీట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ కోడిగుడ్డి చిదిగింది అంటారు. మాటలేసుకున్నాం కాబట్టి ఇంకా మంచి మాట్లాడాలి కాబట్టి మంచి మాట్లాడుతున్నాను అంతే. కరెంట్ ఛార్జీలు అమ్మా, కరెంట్ ఛార్జీ. ఎందుకంటే ఈ పాస్బుక్లు అనే విషయం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎత్తారు. ఈ పాస్బుక్లు అనే విషయం చెప్తున్నానండి, ఇది ఎవ్వరికి తెలియలేని విషయం. జీవో వచ్చింది మన రీసెంట్గా, మన పవన్ కళ్యాణ్ గారు ఈయన చెప్పబట్టే మన అందరికీ తెలిసింది ఇదంతా. జీవో వచ్చింది. ఏం జీవో? ఇది నా ల్యాండ్ అనుకోండి, ఒక 10 సెంట్లు. ఈ 10 సెంట్లు నా ల్యాండ్. నా ల్యాండ్ అని చెప్పి వేరేవాడు ఇవ్వాలి. నా ల్యాండ్ మీద నేను కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, వడ్డీ అయినా తెచ్చుకోవచ్చు, లేకపోతే డబ్బులు అప్పు అయినా మనం తాకట్టు పెట్టి అప్పు అయినా తెచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ బిల్డింగ్ కట్టేసి కింద రెంట్లు అయినా ఇచ్చుకోవచ్చు. కానీ ల్యాండ్ నాదని చెప్పేసి కలెక్టరేట్లోనే ఒకటి పెడతాడట. ఆ కలెక్టరేట్లోనే ఒకటి పెడతాడు. ఆడు వచ్చేసి చెక్ చేసి ఒక 6-7 నెలల తర్వాత ఈ ల్యాండ్ నీదే అని చెప్తే అప్పుడు నేను అమ్ముకోవాలి. ఈ ల్యాండ్ నీదే అని చెప్తే నేను తాకట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకే ఒక కూతురు ఉందా. కాంగ్రెస్ నగర సమావేశం రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పళ్లంరాజు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చిల్లుకోటి పాండురంగారావు అధ్యక్షతన నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పళ్లంరాజు పాల్గొన్నారు. కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు చిల్లుకోటి పాండురంగారావు నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొందన్నారు. పార్టీలోకి చేరేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, ఆకుల వెంకటరమణ, కోలా ప్రసాద్ వర్మ, పెద్దాడ సుబ్బరాయుడు, తాళ్లూరి రాజు, దనకోటి నవుడు గోవింద్, మాజీ కౌన్సిలర్ కంబం రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా గాలి చాలా విపరీతంగా మారింది. దానికి తోడు మరి చాలా ఉత్సాహవంతమైన నాయకుడు తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్ గారు రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పారు. అంతకుముందు ఆయన తెలంగాణలో మరి ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్యనే కూడా షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి సుపుత్రికి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ మొత్తం దేశంలో సెక్యులర్ పార్టీ అంటూ ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దానివల్లే నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవుతున్నానని కూడా చెప్పడం జరిగింది. మొన్న విజయవాడలో నూతన ఇన్ఛార్జి గారి సమావేశంలో 7 గంటలు విస్తృతంగా మరి కార్యవర్గ సమావేశం జరిగింది. అక్కడ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత 3 రోజులుగా మరి డాక్టర్ గారు చెప్పినట్టు మేము కార్యకర్తల సమావేశాలు పెడితే చాలా ఉత్సాహంగా కార్యకర్తలు కూడా వస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తూ ఉంది అంటే గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం చూశారు, జగన్ గారి ప్రభుత్వం చూశారు. ఏ విధంగా అయితే స్థానిక సంస్థలని తొక్కి పార్టీ ఆదేశానుసారం జిల్లా నాయకత్వం మన గౌరవనీయులు పెద్దలైనటువంటి పల్లంరాజు గారిని తీసుకొని పోయి నియోజకవర్గాలు, ఈ పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఒక్క జగ్గంపేట తప్ప అక్కడ ఒక కార్యకర్తకి ఇబ్బంది అయింది. అందువల్ల ఆపడం జరిగింది. మిగతా దగ్గర అన్నీ కూడా పూర్తి చేసాం. ఈరోజు కాకినాడ నగరాన్ని గురించి పూర్తి చేస్తున్నాం. మధ్యాహ్నం కాకినాడ రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ గురించి చర్చించడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ వాతావరణం పూర్తిగా కనపడుతుంది. ఊహించలేనటువంటి విధంగా ఉంది. నిన్న చూస్తే
ఒక్కొక్క నియోజకవర్గం తుని కంటే కూడా ఉన్న వాస్తవాలు చెప్పారు. తునిలోనే నేను ఎక్కువ అనుకున్నాను. కాదు, నిన్న పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో జరిగితే చాలామంది స్వచ్ఛ రావులపాలెం ఎస్ఐ ఎం వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లపై ఏసీబీ అధికారులు దాడులు వెనుక కొంతమంది స్వార్థ పరులు కుట్రతో ప్రణాళిక ప్రకారం వారిని పట్టించారని రావులపాలెం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధులందరూ ఎస్ఐ వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లకు సంఘీభావంగా రావులపాలెం ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ వెంకటరమణకు పై కుట్రపూరిత అవినీతి కేసును ఖండిస్తూ ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రేమ్ కుమార్ కు మెమోరాండాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం గత 2 రోజుల క్రితం జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే, ఒక బాధ్యతాకరమైన ఒక ఎస్ఐ గారి మీద అలాగే కానిస్టేబుల్ మీద మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళని ఏ రకంగా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో కొంతమంది కుట్ర చేసి నిజాయితీ గల ఆఫీసర్ని ఇరికించడం జరిగింది. అయితే మిత్రులారా, ఎస్ఐ గారు వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి. ఎవరో చెప్పాల్సిన మాటలు కాదు, అబద్ధాలు కాదు. ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి. ఎస్ఐ వారు ఎలాంటి వారు? ఈ స్టేషన్కి వచ్చిన ఎస్ఐ గారు ఒక ప్రఖ్యాతగా ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఎప్పుడు కూడా సాధారణంగా పోలీసు వారు కొంచెం కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించకుండా ఎవరు సమాజంలో మేము కూడా మా వంతు బాధ్యత ఎరిగి అందరికీ మేలు కోరే విధంగా మేము విలేకరులు ప్రవర్తిస్తాం అనే దానికి ఈ ఒక్క ఉదాహరణ ఈవేళ మనం చేసి ఈ కార్యక్రమం ఉదాహరణ కింద చెప్పొచ్చు. అలాగే అధికారులంతా కూడా ఈ ఎస్ఐ గారు కానీ ఆ రైటర్ గారు కానీ చాలా నీతివంతులనే, వాడికి ఎవరైనా సరే కేసులకు ఎవరైనా ఎవరి దగ్గర రూపాయి ఆశించడం కానీ ఏది చేయని వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇటువంటి వారి మీద కొంతమంది కుట్రపూరితంగా వారికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇరికించి వారిని ఏసీబీ అధికారుల చేత ట్రాప్ చేసి పట్టించడం అనేది అందరూ ఖండించవలసిన విషయం. విలేకరులందరి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళిద్దరిని ఈ అవినీతి ఉచ్చులోంచి బయటకు వచ్చి నిర్దోషులుగా విడుదల చేయడంలో అధికారులందరూ సహకరించి బయటికి తీసుకురావాలని కోరుతున్నాం. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. అవినీతి కుట్రలో ఇరుకున్న అధికారులను వెంటనే మొన్న రావులపాలెం స్టేషన్ ఎస్ఐ రైటర్లపై కుట్రపూరితంగా జరిగిన ఏసీబీ ట్రాప్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వీరిరువురికి కూడా మండల పరిధిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు కొనసాగుతున్న తరుణంలో మంచి అధికారి అయిన వీరిని వారి స్వలాభోపేక్ష కోసం నమ్మించి కుట్రపూరితంగా ఏసీబీ ట్రాప్ చేయించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన ఘటనను చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ, మరి ఇటువంటి ఉచ్చి పని చేసిన అధికారులకు ఉన్నతాధికారులు చేదోడు వాదుడుగా దన్నుగా నిలబడి త్వరలోనే వారి మీద పూర్తి విచారణ జరిపించి నిర్దోషులుగా బయటికి విడుదల చేయనని కూడా నైతిక మద్దతుగా మేము రావులపాలెం అండ్ కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. వారికి మంచి అధికారులకు నైతిక మద్దతుగా వెన్నుదన్నుగా నిలబడాలనే సదుద్దేశంతో మేమందరం ఇక్కడ సమావేశమయ్యి వ్రాతపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ వారికి, అవినీతి నిరోధక శాఖ డీజీ వారికి కూడా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లేఖలను పంపిస్తున్నాము. దీన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారికి పంపిస్తూ మరి ఇక్కడ లోకల్ అధికారులు సిఐ గారికి, ఇక్కడ ఎస్ఐ వారికి కూడా అందజేయడం జరిగింది. కాబట్టి మంచి అధికారులకు ఎప్పుడు కూడా సమాజంలో బాధ్యత గల పౌరులుగా మేము తోడుంటాము, మీరు ముందుకు కొనసాగండి నైతిక మద్దతు విలేకరుల తరపున మేము మీకు హామీ ఇస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ మేము ధైర్యంగా ఉండండి, మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపల్లి అంబేద్కర్ గ్రౌండ్ ఆధ్వర్యంలో 24వ వార్షికోత్సవ ఫ్రెండ్స్ క్రిస్మస్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కొత్తూరు సెంటర్ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి యు జోసెఫ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రసంగికులుగా రాజమహేంద్రవరం వాస్తవ్యులు బిషప్ డాక్టర్ ఎన్ శేఖర్ బాబు పాల్గొన్నారు. ముందుగా సంఘ పెద్దలు కత్తుల సుబ్బారావు, గంటా చిన్న మరియు యూత్ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ ని కట్ చేసి యూత్ సభ్యులకు తినిపించి కొవ్వొత్తులతో క్యాండిల్ సర్వీస్ చేశారు. అనంతరం క్రీస్తు జన్మదిన మర్మ సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల చర్చి ఫాస్టర్లు మరియు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. నిజానికి వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకున్నారు. ఎందుకు అనుకున్నారు? ఇంటికాడున్న మందను పెంచాలంటే ఈ మందను కాయాలి, అందుకోసం మందను కాస్తున్నారు. క్రూర మృగాల బారిన పడకుండా, దొంగలు దోచుకోకుండా, మంద చెదిరిపోకుండా, నిద్రాహారాలు మాని కుటుంబ పోషణ నిమిత్తం జీవనోపాధి అయినటువంటి ఆ గొర్రెలను వాళ్ళు కాపాడుకుంటున్న సమయంలో ఏమంటే ఆ రాత్రి వేళ దేవుడు ఒక మెసేజ్ పంపించాడు వాళ్ళకి. బాగా వినాలి 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 వినాలి. నిజంగా ఈ రాత్రి ఈ మెసేజ్ అద్భుతమైనటువంటి ఫలితం మీలో కార్యకారిగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక మెసేజ్ పంపించాడు ఆయన రాత్రి వేళ. కేవలం పనికిరాని అంటే మన దృష్టిలో వృత్తిని బట్టే కదా విలువిస్తాం మనం. గొర్రెలు కాచుకునే వాళ్ళని చీప్గా చూస్తాం కదా మనం. గమనించండి, విద్యా విహీనులైనటువంటి వ్యక్తులకి దేవుడు తన దూతతో కబురు పంపించాడు. నాకు అనిపించింది ఇంత గొప్ప సమాచారం, ఇంత గొప్ప విశేషమైనటువంటి విషయం ప్రపంచ మానవాళి రక్షింపబడాలి అంటే యేసయ్య జన్మని గురించి అందరికీ తెలియాలి కదా. ఇంత సీక్రెట్గా రాత్రి వేళ ఆఫ్టర్ ఆల్ ఇలిటరేట్స్ విద్యా విహీనులైనటువంటి గొర్రెల కాపరులకు దేవుడు అలా కబురు పంపడం ఏంటని అనుకున్నాను. కానీ ఆ విషయాలు నేను గమనించి చూసినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నిజంగా రాత్రి వేళ ఆ దూత వాళ్ళ మీదకి వస్తుంది. గమనించండి, ఆ చిమ్మ చీకటిలో, ఆ నిషేధ రాత్రిలో ఓ తెల్లని ఆకారం వాళ్ళ మీదకి వస్తుంటే భయం వేస్తుందా? భయం అయిదా? ఇప్పుడు సపోజ్ ఇక్కడే నిజంగా ఒక దూత ఆకాశం నుంచి వస్తుంటే మనం ఉంటామా, పారిపోతామా? 100% పారిపోతాం తప్ప ఇక్కడ ఎవరం కూడా ఉండవు. ఎందుకంటే అది భయాన్ని కలిగించే విషయం. అది రాత్రి వేళ దారంటా వెళుతూ మైల్ రైస్ చేసుకునే వాళ్ళు 300 మంది తెలుసా మీకు? ఎవరో ముసుకేసి కూర్చున్నట్టు ఉంటుంది. అలాంటిది ఒక దూత వాళ్ళ మీదకి వచ్చేస్తుందంటే అది ఏమి చిన్న విషయం కాదండి. అది గమనించారు. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు మందిరం అంటే భయం, ప్రార్థన అంటే భయం, ప్రసంగం అంటే ఇంకా భయం, వెళ్ళిపోతారు, ఉండరు. నేను అందుకే ఎప్పుడు ప్రసంగానికి ముందు ప్రార్థన చేయను. ఎందుకో తెలిస్తే కళ్ళు మూస్తే వెళ్ళిపోతారు, కళ్ళు తెరిస్తే కనపడరు. అందుకే నేను ప్రసంగం అయిన తర్వాత ప్రార్థన చేస్తాను తప్ప ప్రసంగానికి ముందు మాత్రం ప్రార్థన చేయను. కాబట్టి ప్రియులారా, నమ్మినటువంటి వాళ్ళకున్న భయం ఏంటంటే చూడకూడదు, వినకూడదు, చేయకూడదు, ఇవ్వాలి, రావాలి, చేయాలనే భయం. నమ్మనటువంటి వాళ్ళకున్న భయం ఏంటంటే ఎందులోనో దింపేస్తారో, కలిపేస్తారో, లాగేస్తారో అనేటువంటి భావం వాళ్ళది. ఇలాగా ఇరుపక్షాలు భయంతోనే దేవునికి దూరం అవుతున్నారు తప్ప అసలు ఆ సమాచారాన్ని వినియోగించుకుంటే ఉండే ఆశీర్వాదం సామాన్యమైంది కాదు. వాళ్ళు భయపడినా గమనించండి, దేవుని మాటకు వాళ్ళు విలువనిచ్చారు. దేవుడు దూత ద్వారా చెప్పిన మాట ఏంటంటే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే మాట చెప్పాడు. గమనించండి, వినండి జాగ్రత్తగా. ఆ న్యూస్ చెప్పినప్పుడు ఇది మాకెందుకు అయితే ఏంటి అని అనలేదు. వాళ్ళు తమ ఆస్తిని వదిలేశారు, అంటే తమ జీవనోపాధిని విడిచిపెట్టేశారు. ఆ రాత్రి వేళ యేసును వెతకడం ప్రారంభించారు. అలా వాళ్ళు వెతుకుతుంటే మంద ఏమవుతుంది గమనించండి. అంటే కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, తమ జీవనోపాధిని విడిచిపెట్టేశారు, యేసును వెతకడం ప్రారంభించారు. వాళ్ళకి చెప్పబడిన అడ్రస్ ఏంటో తెలుసా? నిజంగా ఒక అన్నౌన్ అడ్రస్ అండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉంటే మీరు చూచేదరని వారితో చెప్పబడింది. ఏంటో అడ్రస్? ల్యాండ్ మార్క్ లేదు, డోర్ నెంబర్ లేదు, స్ట్రీట్ నేమ్ లేదు కదా. అడ్రస్ క్లియర్గా ఉండాలి వద్దా? అడ్రస్ క్లియర్గా ఉంటేనే కదా మనం అక్కడికి రీచ్ అవ్వగలం. నేను మీ పాంప్లెట్లో అడ్రస్ చూసి ఆల్రెడీ ఇంతకుముందు నేను చుట్టుపక్కలని వాకింగ్ చెప్పినాను కనుక ఈజీగా ఇక్కడికి వచ్చేసాను. ఎందుకంటే దాంట్లో ఉన్న విధానాలను బట్టి, అంటే అందులో ఇచ్చిన ఇంటిమేషన్స్ని బట్టి ఈజీగా వచ్చేసాను. మరి వీళ్ళకి చెప్పబడిన అడ్రస్ ఏంటి తెలుసా? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉంటే మీరు చూచేదని వారితో చెప్పాను. ఆ రాత్రి యేసుప్రభువు వారు ఒక్కరే పుట్టరు కదా, ఎంతమంది పుట్టి ఉంటారు? అంటే ఎక్కడ పసిబిడ్డ ఏడుపు విన్నా అక్కడికి వాళ్ళు వెళ్ళాలి. అలా వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి? రాత్రి వాళ్ళ ప్రతి ఇంట్లోకి వెళ్తున్నారు అనుకోండి, దొంగ అని తరిమి కొడతారు. బాగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి నియోజకవర్గంలో 1,40,00,000 రూపాయలు ఎంపీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎంపీ. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతుందని స్పష్టం చేసిన బిశెట్టి వెంకట సత్యవతి. వాస్తవ కథనాలు ప్రచురిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జిల్లావాణి ఛానల్ నిలుస్తుందని స్పష్టం చేసిన ప్రభుత్వ చిర్ల.
రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఆయన స్వగృహం వద్ద జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరించిన జగ్గిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు. పెందుర్తిలో నిర్వహించిన రంగవల్లి వివిధ పోటీలతో విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ర రమేష్. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేసిన మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పళ్లం రాజు. కాకినాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన హస్తం నేతలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.